హీరోయిన్ అంజలి తెలుగు అమ్మాయి అయినప్పటికీ తమిళ సినిమాల ద్వారా చాలా ఫేమస్ అయింది. తెలుగులో అంజలి నటించిన తొలి సినిమా ఫోటో. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్గా నిలవడంతో తెలుగులో పెద్దగా అవకాశాలు దక్కలేదు. దీంతో తమిళ ఇండస్ట్రీకి వెళ్ళి అక్కడ సత్తా చాటింది. కరతు తమిళ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. అలాగే వరుస సినిమాలు చేస్తూ కోలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఆ తర్వాత తెలుగులో కూడా రీ ఎంట్రీ ఇచ్చింది. వెంకటేష్, బాలకృష్ణ వంటి సీనియర్ హీరోలతో నటించి తన పాపులారిటీని మరింత పెంచుకుంది. ఇక కెరీర్ పీక్ టైంలో వ్యక్తిగత గొడవలతో కొన్నాళ్లు సినిమాలకి దూరమైంది. అయితే ఇదే సమయంలో తమిళ హీరో జైతో ప్రేమాయణం సాగించి వార్తల్లో నిలిచింది. వీరిద్దరూ కొన్నాళ్లు సహజీవనం కూడా చేశారనే వార్తలు వచ్చాయి. ఇక జైని అంజలి పెళ్లి చేసుకుంటుందనే సమయంలో షాక్ ఇచ్చింది. హీరో జైకి బ్రేకప్ చెప్పి అతని నుంచి విడిపోయింది. ఆ తర్వాత సినిమాలో నటించాలని ప్రయత్నించినప్పటికీ పెద్దగా అవకాశాలు దక్కలేదు. అయితే ఈ మధ్య అంజలికి వరుస అవకాశాలు దక్కుతున్నాయి. కొన్ని సినిమాల్లో స్పెషల్ సాంగ్స్తో అమ్మడు ఆకట్టుకుంటోంది. ఇక నితిన్, అల్లు అర్జున్ సినిమాల్లో ఐటమ్ సాంగ్స్తో అంజలి నటించింది. ఈ మధ్య వరుస సినిమాల్లో కూడా అంజలికి అవకాశాలు దక్కుతున్నాయి. యంగ్ హీరో విశ్వక్సేన్ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో కీలక పాత్రలో నటించింది. తాజాగా బహిష్కరణ వెబ్ సిరీస్లో ఒక వేశ్య పాత్రలో నటించి మెప్పించింది. ఓటీటీలో విడుదలైన ఈ వెబ్ సిరీస్ ట్రెండింగ్లోకి రావడంతో చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేసింది. హీరోయిన్ అంజలి వేశ్య పాత్ర చేయడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. బహిష్కరణ సినిమాలో పుష్ప పాత్రకు చాలా మంచి స్పందన వస్తోంది. రా అండ్ రస్టిక్ రోల్లో నటించడాన్ని ఎంజాయ్ చేశాను. ఇక శృంగార సన్నివేశాల్లో నటించిన తర్వాత ఓసారైతే చాలా ఏడ్చేశానని అంజలి చెప్పుకొచ్చింది. అందుకు కారణం అలాంటి సన్నివేశాల్లో తొలిసారి నేను నటించడమే. శృంగార సన్నివేశాల్లో నటించడానికి ముందుగా సన్నద్ధం కాలేదు. అయితే ఛాలెంజింగ్గా తీసుకొని నటించానని అంజలి తెలిపింది.